ఈరోజు వచ్చి సోనీ 32R412B ఈ మోడల్ సోనీ. దీంతో వచ్చి ప్రాబ్లం ఏమరా అంటే 4 టైమ్ బ్లింక్స్. బొమ్మ బాగా పోతా ఉంటుంది, టక్కని 4 టైమ్ బ్లింక్స్ వచ్చేసి మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేస్తే మళ్ళాక బొమ్మ బాగా పోతూ ఉంటుంది, టక్కని 4 టైమ్ బ్లింక్స్ వచ్చేస్తుంది. దీనికి ప్రాబ్లం మీకు నేను చూపిస్తాను చూడండి. టీవీ కూడా ఒకసారి ముందు ఫేస్ చూపిస్తాను. సోనీ 32 ఇంచెస్ అంటే 4 టైమ్ బ్లింక్. ఇప్పుడు మీకు టీవీ ఆన్ చేసి కూడా చూపిస్తాను చూడండి. చెప్తా ఉన్నాను, స్టాండ్ ఆన్ చేస్తాను నేను. ఆన్ అయింది చూడండి. రెండు, మూడు, 4 4 టైమ్ బ్లింక్. 1, 2, 3, 4. ఈ ప్రాబ్లంకి ఏమరా అంటే ఇది ప్యానల్కి 2 వోల్ట్ అవుట్పుట్ చేసే రెగ్యులేటర్ అన్నమాట. దీనికి ఏమంటే మీకు జూమ్ వేసి చూపిస్తాను ఒక సెకండ్. ఈడ ఈ నుంచి గ్రౌండ్, ఇది గ్రౌండ్ నుంచి ఈ ఫస్ట్ పిన్కి 10K రెసిస్టర్ ఒకటి వస్తుంది అనమాట. ఆ 10K రెసిస్టర్ అంటే ఒకసారి పనిచేసిన ఒకసారి పనిచేయదు. ఇది ఓపెన్ చేసినాను, 10K రెసిస్టర్ ఓపెన్ చేసినాను నేను. దానివల్ల ఏం రాతుందంటే 2 వోల్ట్ అనేది అవుట్పుట్ రాదు, 4 టైమ్ బ్లింక్స్ వచ్చేస్తుంది టక్ అనేసి. ఈ ఐసీ నుంచి ఈ 10K రెసిస్టర్ ఇక్కడ నుంచి 10K ఈ ఫస్ట్ పిన్కి ఇస్తే 2 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది. ఆ రెసిస్టర్ లేకపోతే వోల్టేజ్ రాదు, ఇది రాదు. ఒక్కోసారి అది పనిచేస్తుంది, ఒకసారి వస్తుంది, ఒకసారి టీవీ ఆన్ అవుతుంది, మళ్ళీ టక్కన 4 టైమ్ బ్లింక్స్ వచ్చేస్తుంది. దీని ప్రాబ్లం ఏమంటే 10K రెసిస్టర్ సరిగ్గా లేదు. అది దానికి నేను వచ్చి అంత సైజ్ చిన్న రెసిస్టర్ లేదనేసి నేనేం చేశానంటే నా దగ్గర ఇప్పుడు వచ్చి 10K కన్నా 13K వేస్తే కరెక్ట్ 2 వోల్ట్ వస్తుంది అనమాట. 10K వేసినా కూడా 13 వోల్ట్ వస్తుంది. మీకు 11.5K రెసిస్టర్ వేస్తే మీకు 2 వోల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని నేను 10K వేయకుండా వోల్టేజ్ పర్ఫెక్ట్గా రావాలనేసి 11.5K వచ్చే మాదిరి నేను 22K 2 జాయిన్ చేసినాను. ఒకటి 1K ఇచ్చుకున్నాను, ఎందుకంటే 11.5K వచ్చేదానికి 11K 12K వచ్చేది మాదిరి ఉండాలనేసి చేస్తాను. మీకు మీటర్లో కూడా నేను కేజ్ చూపిస్తాను ఒక సెకండ్. ఇది ఎట్టి చేయాలంటే ఇక్కడ గ్రౌండ్ నుంచి చెప్పినా కదా, ఇక్కడ గ్రౌండ్ నుంచి ఫస్ట్ పిన్కి ఇవ్వాలనేసి. కానీ ఇక్కడ గ్రౌండ్ ఇక్కడ సాల్టింగ్ చేశాను కుదరదు కాబట్టి నేను ఇక్కడ సాల్టింగ్ చేస్తాను. ఇది గ్రౌండే, ఈ గ్రౌండ్ నుంచి సాల్టింగ్ చేస్తాను. నా దగ్గర స్టాండ్ కూడా ఆడపడేసి క్లీన్ చేసి కెమెరా ఇది చేస్తాను ఒక సెకండ్. ఈ లైవ్లో చూస్తే మనకి ఇదిగా ఉంటుంది, కట్ చేసి పెడితే వీడియో మీకు అర్థం కాదనేసి చేస్తాను. ఒక్క సెకండ్ సాల్టింగ్ చేస్తాను. చూడండి, ఇలా సాల్డరింగ్ చేసేసి ఇప్పుడు నేను దీన్ని ఫస్ట్ పిన్కి సాల్డరింగ్ చేస్తాను. ఒక్క సెకండ్ సాల్డరింగ్ చేస్తాను. అది అంటే రెసిస్ట్ ఓపెన్ చేయడానికి కెమెరా ఆఫ్ చేసినాను, మళ్ళీ కంటిన్యూ చేసినాను. చూడండి ఇక్కడ గ్రౌండ్ సాల్డరింగ్ చేసిన ఒకవైపు దీనికి సాల్డరింగ్ చేసుకునేసి నేరుగా ఇక్కడ ఫస్ట్ పిన్కి సాల్డరింగ్ చేయవచ్చు ఈ ఐసీకి. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 వోల్ట్ 11.5 మీటర్లో ఇది తక్కువ చూపిస్తుంది, 2 వోల్ట్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు పిక్చర్ కూడా చూపిస్తాను చూడండి. 4 టైమ్ బ్లింక్ పోయేసింది. ఇప్పుడు పిక్చర్ కూడా చూపిస్తాను చూడండి. మీరు కూడా ఎప్పుడైనా అన్నీ ఒకే మాదిరి 2 ప్రాబ్లమ్స్ ఈ ఐసీలో ఈ రెసిస్టర్ వాళ్ళు కూడా మీకు ఇక్కడ వోల్టేజ్ రాకపోతే 4 టైమ్ బ్లింకింగ్ పోతుంది.
ఈ ఐసీకి ఈ రెసిస్టర్ 10K ఉంటుంది. 10K నేను ఏం చేశానంటే 2 వోల్ట్ కన్నా కొంచెం ఉండాలనేసి 22K రెసిస్టర్ రెండు కలిపి వేసినాను. అప్పుడు మీకు ఎంత అవుతుంది, 11K వస్తుంది. 1K ఎక్స్ట్రా కాబట్టి మీకు ఆడ 11.5 వోల్ట్ చూపిస్తాను అన్నమాట. ఓకేనా? ఈ ప్రాబ్లం మీద ఏదో ఒకటి వస్తుంది, చెక్ చేసుకోవచ్చు రెసిస్టర్ ఏదైనా ప్రాబ్లం అయిపోతే.